మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మారిపోయి నీళ్లు కదలటం లేదు, ఎంత తోడినా అట్లాగే ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పినటువంటి అంశం ఎంతవరకు నిజం అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితి ఉండి మేమేదో దుష్ప్రచారం చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడడం చాలా దుర్మార్గం. 2024లో వర్షాలు వచ్చాయి, అమరావతి మునిగిపోయింది. 2025లో మొన్న వర్షాలు వచ్చాయి, అమరావతి మునిగిపోయింది. నేనేమో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి మీకు చూపిస్తాను కూడా ఫొటోస్. ఒకసారి 2024లో ఏ విధంగా ఈ ప్రాంతం మునిగిపోయిందో ఒక్కసారి ఫొటోస్, ఆ రోజున్న ఫొటోస్, వరద నీటిలో మునిగిపోయిన అమరావతి, మంగళగిరి, చంద్రబాబు నివాసం, ఇవన్నీ కూడా ఒకసారి చూడమని మనం వచ్చేస్తున్నాం. హైకోర్టుకు వెళ్ళే దిస్ ద వే, హైకోర్టుకు వెళ్ళే దారిది మునిగిపోయింది. ఇదేమో ఎమ్మెల్యే క్వార్టర్స్కు భారీగా నిలిచిపోయిన, ఇది ఎమ్మెల్యే క్వార్టర్స్ వ్యవహారం, ఇది నిలిచిపోయింది. ఇది అమరావతిలో సచివాలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇది 2024 వరద నీటిలో మునిగిపోయిన టిట్కో హౌసింగ్. హైకోర్టుకు వెళ్ళే దారిలో పూర్తిగా నీట మునిగిపోయిన పంట పొలాలు చూడండి, ఇవన్నీ కూడా. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్పై వరద నీరు. నెక్స్ట్ అమరావతి మొత్తం చుట్టుపక్కల చూడండి, పైనుంచి హై లెవెల్లో తీశారు, పైనుంచి అమరావతి ప్రాంతం మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది. 2024 అమరావతి హైకోర్టు చూడండి ఒకసారి, నీట మునిగిపోయింది. ఇది ఇకపోతే హైకోర్టు భవనంలోకి చేరిన వరద నీరు ఎలా తుడుస్తున్నారో కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇది 2024 యొక్క పరిస్థితి. ఇది ఫొటోస్తో సహా నేను ఇస్తున్నాను, నేనేమి కల్పించలేదు, మేము క్రియేట్ చేయలేదు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో క్రియేట్ చేసినటువంటి అంశాలు కాదు, ఇది వాస్తవమైన ఫోటోలు. ఇకపోతే 2025 అంటే మొన్న కురిసినటువంటి పరిస్థితిలో ఒకసారి చూడండి ఎంత భయంకరంగా ఉందో. పెద్ద చెరువెళ్ళే ఉంది అక్కడ, చూశారు కదా, మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి. ఐకానిక్ టవర్స్ అన్నారు కదా, అద్భుతమైన ఐకానిక్ టవర్స్ కడుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు రోజు ఊదర కొడుతున్నాడు. ఆ సింగపూర్ వెళ్ళి కూడా ఐకానిక్ టవర్స్ గురించి గొప్పగా అక్కడి నుంచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు. చూడండి ఐకానిక్ టవర్స్ దగ్గర ఏ విధమైనటువంటి దుస్థితి వర్షాల వల్ల ఉన్నదో. ఇగో చూడండి రోడ్ల మీద పరిస్థితి. అలాగే అమరావతి ప్రాంతంలో నీట మునిగిపోయిన పంట పొలాల పరిస్థితి ఎలా ఉందో చూడండి. నీట మునిగిన ఐఏఎస్ క్వార్టర్స్, పరిసర ప్రాంతాల్లో క్లాస్ 4 ఉద్యోగుల క్వార్టర్స్, ఇవి కూడా చూడండి పైన కింద.